హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమ్మిఫిల్ సిస్టర్స్. మీరు కనుక ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇవాళ మీకు ఎంతో సింపుల్‌గా అయిపోయే టేస్టీ అండ్ హెల్తీ పాలక్ పన్నీర్ రెసిపీ చూపిస్తాను. చిన్న వీడియో కదా ఎండ్ దాకా చూసేయండి. సరే ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. అది వేడయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. అది రోస్ట్ అయ్యాక అందులో వాటర్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి మీకు కారంకి సరిపడా నేనైతే ఒక 10 పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకొని అందులో కడిగి పెట్టుకున్న ఒక 4 కట్టలు పాలకూర వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక అందులో నానపెట్టుకున్న ఒక 10 బాదాం వేసుకొని ఇంకో 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యాక దాన్ని తీసుకొని కోల్డ్ వాటర్‌లో వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పాలక్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది కొంచెం చల్లగా అయ్యాక వాటర్ తీసేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కాగాక అందులో 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు అంటే 15 రెబ్బలు సుమారుగా ముక్కలు కట్ చేసుకున్నవి వేసి ఎర్రగా ఫ్రై చేసుకోండి. అందులో పాలకూర పేస్ట్‌ని వేసుకోండి. అది అలా 5 మినిట్స్ కుక్ అయ్యాక ఒక స్పూన్ సాల్ట్, ముప్పావు స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసేయండి. చూసారా ఇంతసేపు కుక్ అయినా గ్రేవీ కలర్ చేంజ్ అవ్వలేదు. అందుకే కోల్డ్ వాటర్‌లో వేసుకోమన్నాను. సరే. ఒక 2 మినిట్స్ తర్వాత అందులో కొంచెం కసూరి మేతి వేసుకొని కలిపేసేయండి. గుర్తుపెట్టుకోండి కసూరి మేతి ఎక్కువ వేస్తే చేదొస్తుంది. సో, కొంచెమే వేసుకోండి. అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయినట్లే. మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్.